హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మీకు 50% ఆఫర్ కూడా ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 రద్దు సబబే అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే దీన్ని చూడవచ్చు. సో ప్రిలిమ్స్ మళ్ళీ నిర్వహించాలన్న సింగిల్ జడ్జి నిర్ణయం సమర్థనీయమే. సో పోస్టుల్లో 10 నుంచి 15 మంది అనర్హులు చేరిన పరీక్ష లక్ష్యం దెబ్బతిన్నట్లే. సో నామినల్ రోల్స్ తనిఖీలోనూ సరి అయినటువంటి పద్ధతి లేదు. సో Tspsc అప్పీల్ కొట్టివేసినటువంటి హైకోర్టు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సబబేనని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించినప్పుడు మరింత జాగ్రత్తలు ఉండాల్సిందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పినట్టయితే చూడవచ్చు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాఖలు చేసినటువంటి అప్పీల్ను కొట్టివేసింది. సో పరీక్షను రద్దు చేసి తిరిగి నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నటువంటి సింగిల్ జడ్జి నిర్ణయం సమర్థనీయమేనని జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ జె అనిల్ కుమార్ ధర్మాసనం తీర్పు వెలువరించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం 504 పోస్టుల్లో 10 నుంచి 15 మంది అనర్హులు చేరిన పరీక్షా నిర్వహణ లక్ష్యం దెబ్బతిన్నట్లుగానే పేర్కొంది. సో మంగళవారం ధర్మాసనం అడిగినటువంటి వివరాలను కమిషన్ తరపున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ సమర్పించారు అంటూ చూడవచ్చు. సో దీని యొక్క కంటిన్యూషన్ న్యూస్ చూసినట్లయితే గత అక్టోబర్లో నిర్వహించినటువంటి ప్రిలిమ్స్కు 2,85,000 మంది హాజరయ్యారు. సో 2,83,346 మందికి బయోమెట్రిక్ నమోదు చేశారు. జూన్ 11న నిర్వహించినటువంటి పరీక్షకు 2,33,506 మంది హాజరయ్యారు అని తెలిపారు. సో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అక్టోబర్లో జరిగినటువంటి పరీక్ష కంటే జూన్లో హాజరు సంఖ్య సుమారు 50,000 తగ్గింది. అవకతవకలు జరిగి ఉండడానికి అవకాశం ఉంది. సో 50,000 మంది ఆశావాహులు అవకాశాలు కోల్పోయారు. సో ఇదేమి చిన్న సంఖ్య కాదు. అలాగే జూన్లో జరిగిన పరీక్ష రోజున 2,33,248 మంది హాజరైనట్లు Tspsc పేర్కొంది. 17 రోజుల తర్వాత వెబ్ నోట్ ప్రకారం 2,33,506 మంది హాజరైనట్లు ప్రకటించింది. అంటే ఇక్కడ 258 మంది అభ్యర్థులు పెరగడం అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. సో నామినల్ రోల్స్ తనిఖీలోనూ సరైనటువంటి పద్ధతి లేదు. 2 ఇన్సులేటర్లు సంతకం చేయాలి. కమిషన్ ఒక్కరితోనే సరిపెట్టింది. సో అభ్యర్థుల హాజరు నమోదుకు ఓ విధానం అంటూ లేదు. సో ఇక్కడ ఆరోపణలు వచ్చినప్పుడు అవకతవకలు జరిగి ఉండవచ్చని చాలా అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించినట్లు ఇక్కడ మనం గ్రూప్ 1కి సంబంధించిన కోర్టుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా సో గతంలో అనుసరించినటువంటి బయోమెట్రిక్ విధానాన్ని Tspsc రెండోసారి మినహాయించింది. సో దీనివల్ల ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి ఉండే అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో అనుమానాలకైతే ఆస్కారం ఉందని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అన్నట్టు చూడవచ్చు. గతంలో 2,85,916 మంది హాజరైనప్పుడు తీసుకున్నటువంటి బయోమెట్రిక్ను 2,33,000 మంది హాజరైనప్పుడు ఎందుకు తీసుకోలేకపోయిందని చెప్పేసి ప్రశ్నించినట్టు చూడవచ్చు. దాంతోపాటుగా బయోమెట్రిక్ అమలు చేయడం లేదంటూ గ్రూప్ 4 పరీక్షకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా ఇక్కడ చేయకపోవడం సరికాదు. నోటిఫికేషన్లో ఉన్నటువంటి సూచనలను కమిషన్ అభ్యర్థులు కట్టుబడి ఉండవలసిందేనని తమిళనాడు వర్సెస్ హేమలత కేసులో సుప్రీంకోర్టు తీర్పును సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకున్నారని అది సరైనది అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు చెప్పినట్టు చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 పై సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఇక్కడ Tspsc ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో అప్పీల్ చేయాలని కమిషన్ యోచన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని Tspsc నిర్ణయించినట్టు తెలిసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనని డివిజన్ బెంచ్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కమిషన్ ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి యోచనలో ఉన్నట్టుగా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు.
చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా మిగతా న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు కరెక్టే అంటూ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సమర్థించినటువంటి డివిజన్ బెంచ్ రూల్స్కు తగ్గట్టు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఆదేశం. టీఎస్పీఎస్సీ ఇచ్చిన లెక్కల్లో 258 మంది సంఖ్య ఎట్లా పెరిగింది, సో వాళ్ళు అక్రమదారిలో గ్రూప్ 1కు సెలెక్ట్ అయితే పరిస్థితి ఏంది, సో కమిషన్ తీరు వల్ల మెరిట్ అభ్యర్థులకు నష్టం జరిగేటువంటి ప్రమాదం, సో రాజ్యాంగ సంస్థ అని చెప్తున్నారు, మరి రూల్స్ ఎందుకు ఫాలో కాలేదని ఫైర్ అంటే ఇక్కడ మనకు హైకోర్టు ఫైర్ అంట్లయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో ఇదే అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో సో గ్రూప్ 1 పరీక్ష రద్దు సబబే అని చెప్పేసి దీంట్లో కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. సో సింగిల్ జడ్జి తీర్పును సమర్థించినటువంటి ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే యోచనలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టే మనకు సుప్రీంకోర్టులో అప్పీల్ అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే యోచనలో సర్వీస్ కమిషన్ ఉన్నట్లు తెలిసింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలన్న తమ వాదనను డివిజన్ బెంచ్ ఆమోదించకపోవడంపై న్యాయపరమైనటువంటి అంశాలను సమీక్ష చేయనున్నట్లు కూడా ఇక్కడ మనం దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే ఎన్నికల తర్వాతే ప్రిలిమ్స్ 3.0 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడప్పుడే నిర్వహించేందుకు నో ఛాన్స్, సో డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక జనవరి తర్వాతే నిర్వహణకు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరోమారు రద్దయింది. సో మూడోసారి పరీక్ష నిర్వహణ ఎప్పుడు, సో ప్రిపరేషన్కు సమయం ఉంటుందా, కనీసం కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఇస్తారా, లేదంటే వెంటనే ప్రిలిమ్స్ 3.0 ప్రకటన వస్తుందా? 3,80,000 మంది గ్రూప్ 1 ఆశావాహుల్లో ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. సో ప్రిలిమ్స్ 2.0 నిర్వహణలో టీఎస్పీఎస్సీ దుందుడుకుతనంతో చేసిన పొరపాట్లు, మొండి వైఖరితో ముందుకు పోతే కోర్టులు మొట్టికాయ వేస్తాయనేటువంటి అనుభవాలు, అన్నిటికంటే ముఖ్యంగా సో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పుడప్పుడే ప్రిలిమ్స్ 3.0 అవకాశం లేవని తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఒకవేళ కండక్ట్ చేస్తే ఎప్పుడు కండక్ట్ చేయవచ్చు అనే దానిపైన ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే న్యూస్ ఇచ్చారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే దీన్ని కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు. సో బట్ ఇక్కడ ఈ ఏడాది సాధ్యమేనా అంటూ కూడా ఇచ్చారు. సో ఈ ఏడాదిలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉందా అంటూ కూడా ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే టెట్ పేపర్ 2లో 15% పాస్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో పరీక్ష నిర్వహణ ప్రారంభమయ్యాక ఇదే అత్యల్ప ఉత్తీర్ణత. పేపర్ 1లో 36.89% పాసు, సందేహాలకు తావిస్తున్నటువంటి ఫలితాల వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. సో టెట్ నిర్వహణ మొదలైన 2011 నుంచి పేపర్ 2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. సో ఆ పేపర్లో కేవలం 15.3% మాత్రమే కనీస మార్కులు అర్హత సాధించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం మనకు టెట్ ఉత్తీర్ణత శాతానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2011 నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ 2023లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 2లో జస్ట్ 15.30% మాత్రమే క్వాలిఫై అయినట్లు ఇక్కడ మీద చూడవచ్చు. ఇది టెట్ నిర్వహించినప్పటి నుంచి అతి తక్కువ ఉత్తీర్ణత శాతం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదే పేపర్ 1లో కనుక చూసినట్లయితే 36.89% అయితే ఇక్కడ పాస్ అయినట్టు చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఉపాధ్యాయ పదోన్నతులకు బ్రేక్ అంటే ఇక్కడ చూడవచ్చు. టెట్ ఉత్తీర్ణులైనటువంటి టీచర్ల సీనియారిటీ జాబితా సమర్పించాలని హైకోర్టు ఆదేశం అంటూ చూడవచ్చు. పదోన్నతులకు టెట్ తప్పనిసరి, సో ఎన్సీటీ నిబంధనలు, సో ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడం కష్టం అంటున్నటువంటి విద్యాశాఖ వర్గాలని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఏదైతే టీచర్ల యొక్క పదోన్నతులకు సంబంధించి కంపల్సరీ టెట్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎన్సీటీ నిబంధనలు పాటించాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ టెట్ చరిత్రలోనే అతి తక్కువ ఉత్తీర్ణత అంటూ మరొక అప్డేట్ కూడా మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. ఫలితాలు విడుదల చేసినటువంటి అధికారులు పలు ప్రశ్నల తప్పులకు మార్కులు అని చెప్పేసి ఇచ్చారు. టాపర్లుగా నిలిచినటువంటి సతీష్ కుమార్, సుమన అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి అప్డేటే ఇక్కడ కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు జనగామ సమీపంలో ఉన్నటువంటి షామీర్పేట మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు మహిళా క్యాండిడేట్లు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపల్ హరిప్రియ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారంటూ చూడవచ్చు. ఇక్కడ బోటనీ కావచ్చు, మైక్రోబయాలజీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. సో జనరల్ క్యాండిడేట్లకు 50%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు అయితే 50% మార్కులు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చినట్టు మీరు చూడవచ్చు. సో ఎవరైనా ఈ ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, వీటికి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే సో దీనిలో మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు టీఆర్టీ 2023 ఫిజికల్ సైన్స్కి సంబంధించి బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి.
సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సో టైమ్స్ ర్యాంకులో భారతీయ వర్సిటీలు 91 అంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. సో ప్రపంచంలో అగ్రపీఠాన ఆక్స్ఫర్డ్, తిరిగి 250 స్థానంలో బెంగళూరు ఐఐఎస్సి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది కూడా గుర్తుంచుకోండి, మన భారత్ నుంచి ఇది అత్యుత్తమ ర్యాంక్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో 91 భారతీయ వర్సిటీలకు చోటు దక్కించుకున్నాయి. సో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇంగ్లాండ్కు సంబంధించి, అదేవిధంగా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా అండ్ అదేవిధంగా మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంబ్రిడ్జ్ మసాచ్యూసెట్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయంట. ఫస్ట్ 3 ప్లేస్లో ఉన్నటువంటి ఇవన్నమాట. సో వీటిని కూడా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఉన్నటువంటి మన భారతీయ యూనివర్సిటీలు ఎన్ని దీనిలో ఉన్నాయి, అదేవిధంగా మన భారతదేశం నుంచి ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి ఏదైతే ఐఐఎస్సి బెంగళూరుకు సంబంధించినటువంటిది. అండ్ మొత్తం 91 భారతీయ వర్సిటీలు దీనిలో చోటు దక్కించుకున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో బెంగళూరులో ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏదైతే మనకు ఐఐఎస్సి ఉందో, ఇది 2017 తర్వాత మరోసారి ప్రపంచంలో 250వ స్థానాన్ని దక్కించుకుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు లండన్ నుంచి వెలువడేటువంటి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ బుధవారం వీటిని అయితే ప్రకటించిందట. మన దేశంలో అగ్రశ్రేణి ఐఐటీలు వరుసగా 4వసారి ఈ ఏడాది ఈ ర్యాంకులను బహిష్కరించాయంట. దీనిలో మనకు ఐఐటి కాలేజెస్ మాత్రం దీనిలో అయితే పార్టిసిపేట్ కాలేదు, అది గుర్తుంచుకోండి. సో గతసారి 75 భారతీయ వర్సిటీలు చోటు లభించగా ఈసారి 91 పెరగడం విశేషం. 4వ ఉత్తమ దేశంగా భారత్ అయితే నిలిచిందట. సో మొత్తం అన్ని యూనివర్సిటీలు ఎక్కువగా సెలెక్ట్ అయిన యూనివర్సిటీల పరంగా చూసుకున్నప్పుడు భారత్ అనేది 4వ ఉత్తమ దేశంగా నిలిచింది. గతసారి 6వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 4వ స్థానానికి వచ్చింది. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇటువంటివన్నీ అక్కడ యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే షూటింగ్లో ఒక్కరోజే 7 పథకాలు అంటే ఇక్కడ చూడవచ్చు. ఖాతాలో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే గన మోగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇషా టీంకు పసిడి వ్యక్తిగత రజతం. సో అదరగొట్టినటువంటి 5th కవర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో భారత్ షూటింగ్ టీనేజ్ సంచలనం ఇషా సింగ్ మరోసారి సత్తా చాటింది. అంచనాలు అందుకుంటూ ఈ 18 ఏళ్ల అమ్మాయి ఆసియా క్రీడల్లో మెరిసింది. సో బుధవారం మహిళల 25 మీటర్ల పిస్తోల్ టీం విభాగంలో పసిడి నెగ్గగా వ్యక్తిగత విభాగంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆమె వెండి పథకాన్ని ముద్దాడిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మన హైదరాబాద్ సంబంధించిన పర్సన్, చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగినటువంటి ప్రపంచ ఛాంపియన్షిప్లో కూడా టీం విభాగంలో 2 స్వర్ణాలు నెగ్గినటువంటి దాంట్లో కూడా ఈమె ఉందన్నమాట. సో గుర్తుంచుకోండి, మన ప్రాంతానికి సంబంధించిన పర్సన్ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు మనకు ఆసియా క్రీడలో భారత్ గెలిచినటువంటి పథకాలు 22. దీనిలో మనకు 5 స్వర్ణాలు, 7 రజతాలు, అదేవిధంగా 10 కాంస్యాలు ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనకు అయిపోయిన తర్వాత వీటిని మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఇది ఈ పథకాల పట్టికకు సంబంధించి. సో ప్రజెంట్ ఎవరెవరికి వస్తున్నాయి అనేది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే శతాబ్ది చివరికి వృద్ధ భారతం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెరుగున్నటువంటి వయోధికులు. సో ఐరాస నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సేమ్ ఇక్కడ మనకు వెలుగులో కూడా ఇచ్చారు. ఇక్కడ వెలుగులో చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. సో వృద్ధ భారతం అంటూ చూడవచ్చు. రాబోయే దశాబ్దంలో భారీగా పెరుగున్నటువంటి వృద్ధుల జనాభా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే యువ భారత్ కనుమరుగవుతుంది. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతుంది. రాబోయేటువంటి దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ శతాబ్దం మధ్యం నాటికి పిల్లల సంఖ్యను దాటి వృద్ధుల జనాభా భారీగా పెరిగే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ వెలువరించినటువంటి ఇండియా ఏజింగ్ రిపోర్ట్లో వెల్లడైనట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఐక్యరాజ్య సమితి మనకు ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం సో రానున్నటువంటి రోజుల్లో భారతదేశంలో వృద్ధ జనాభా పెరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. సో దానికి సంబంధించి కొన్ని ఇక్కడ అంచనాలు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2021లో 10.1% ఉండండి, అంటే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, అంటే వృద్ధులు అనమాట. అదే 2036 నాటికి కనుక చూసినట్లయితే 15% పెరిగేటువంటి ఛాన్స్ ఉందట. 2050 నాటికి చూసినట్లయితే 20.8, అదేవిధంగా 2100 సంవత్సరం నాటికి 36% పెరుగుతుందంట. అదేవిధంగా 2021 జనాభా అంచనా ప్రకారం దేశంలో ప్రతి 100 మంది పిల్లలకు 39 మంది వృద్ధులు ఉన్నారంట. అదేవిధంగా 2046 నాటికి వృద్ధుల జనాభా పిల్లలు ఏదైతే 0 to 14 ఇయర్స్ సంఖ్య మించిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ వరకు ఈ పిల్లల యొక్క సంఖ్య మన వృద్ధుల సంఖ్య అనేది మించిపోతున్నారు పిల్లల సంఖ్యతో కంపేర్ చేసినప్పుడు. అదే సమయంలో 15 నుంచి 59 ఏళ్ల వారి యొక్క జనాభా కూడా తగ్గుముఖం పడుతుంది. సో ఇదే మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన ఏంటంటే ఇదే మనకి ఏంటంటే వర్క్ పనిచేసేటువంటి జనాభా మనకి ఈ ఏజ్లోనే ఉంటుంది కనుక వారి యొక్క సంఖ్య తగ్గుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక్కడ 2046 నాటికి భారత్ యొక్క పరిస్థితి ఆ విధంగా ఉండబోతుందట. అదేవిధంగా 2036 నాటికి రాష్ట్రంలో 17% వృద్ధులే అని చెప్పేసి కూడా ఇచ్చింది. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 2036 నాటికి భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందని సో ఇండియా ఏజింగ్ రిపోర్ట్ వెల్లడించింది. 2021 నాటికి రాష్ట్ర జనాభాలో 11% వృద్ధులు ఉన్నట్లు పేర్కొంది. ఈ సంఖ్య 2036 నాటికి 17% పెరుగున్నట్లు పేర్కొంది. ఇది దేశ సగటు కంటే ఎక్కువ కావడం గమనార్హం. తెలంగాణలో 60 ఏళ్లు దాటిన వారిలో మహిళల సగటు చూసినట్లయితే 18.3 సంవత్సరాలు ఉన్నదని ఈ నివేదిక చెప్తుంది. అదే సమయంలో 60 ఏళ్లు దాటినటువంటి పురుషుల సగటు వచ్చేసి 17.3 ఉన్నట్లుగా పేర్కొంది. ఇది మన రాష్ట్రానికి సంబంధించి. సో ఇవి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడిగినప్పుడు వీటన్నిటిని అక్కడ మనకు యాడ్ చేస్తాడు.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే కొడితే బంతి ఎవరెస్ట్ కొంట ఇక్కడ మనం చూడవచ్చు. సో T20 మ్యాచ్లో నేపాల్ జట్టు కమల్ సో 5 కొత్త ప్రపంచ రికార్డులు నమోదు. సో 34 బంతుల్లో కుషాల్ మల్లా ఫాస్టెస్ట్ సెంచరీ, 9 బంతుల్లో దీపేంద్ర సింగ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, 273 పరుగులతో మంగోలియా చిత్తు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఒకటే గేమ్లో నిన్న జరిగినటువంటి ఆసియా క్రీడల సందర్భంగా జరిగినటువంటి క్రికెట్లో సో దాదాపుగా 5 ప్రపంచ రికార్డులు అయితే నమోదు కావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, వీటి గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో ఫస్ట్ రికార్డ్ ఏంటంటే 314 పరుగులు, అంటే అంతర్జాతీయ T20లో ఇదే అత్యధిక స్కోర్ అనమాట. ఒక జట్టు ఇన్ని పరుగులు చేయడం అంటే 300 పరుగులు దాటి ఏ జట్టు అయితే ఇప్పటివరకు చేయలేదు. సో ఇక్కడ ఈ జట్టు కనుక చూసినట్లయితే నేపాల్ జట్టు 314 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. మరొకటి కనుక చూసినట్లయితే 273 పరుగులు. సో T20లో అతిపెద్ద విజయం అనమాట. సో ఈ అత్యధిక పరుగుల తేడాతో కనుక చూసినట్లయితే అంతకుముందు మనకు చెక్ రిపబ్లిక్ అనేది 257 పరుగులతో తుర్కిమేనియా పైన ఓడించింది. సో కాకపోతే ఇది దానికంటే ఎక్కువ అనమాట, ఇది ఒక రికార్డు. ఇక నెక్స్ట్ 34 అంతర్జాతీయ T20లో కుషాల్ మల్లా అనేటువంటి పర్సన్ 34 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడనమాట. 34 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు ఇక్కడ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కుషాల్ మల్లా అనేటువంటి పర్సన్, ఇతను కూడా నేపాల్కి సంబంధించిన పర్సన్. అంతకుముందు మనకు భారత్ 2017 శ్రీలంకపై మనకు రోహిత్ శర్మ చేసిండు, ఓకేనా, 35 బంతుల్లో చేసిండు గతంలో. సో ఆ రికార్డు ఇక్కడ బద్దలైనట్టు మనం గుర్తుంచుకోవాల్సింది. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ కూడా దక్షిణాఫ్రికాకు సంబంధించిన పర్సన్, బంగ్లాదేశ్ పైన కూడా ఇది 2017లో బంగ్లాదేశ్ పైన ఇతను కూడా సెంచరీ చేయడం జరిగింది. సేమ్ 34 పరుగులు అంటే 35 బంతుల్లో. సో ఇది 34 బంతుల్లో కనుక ఇది రికార్డు. నెక్స్ట్ 9 అంతర్జాతీయ T20లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా 12 బంతుల్లో చేసిండు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతకుముందు గతంలో 12 బంతుల్లో ఈ రికార్డు అనేది ఉండేదంట. సో ఇది రాజ్ సింగ్ అనేటువంటి పర్సన్ ఇంగ్లాండ్ పైన. సో దీన్ని ఇప్పుడు ఇతను బ్రేక్ చేయడం జరిగింది. సో ఇతని పేరు కనుక మీరు చూసినట్లయితే దీపేంద్ర సింగ్ అనేది గుర్తుంచుకోండి పేరు. ఇక 26 ఇన్నింగ్స్లో నేపాల్ అత్యధిక 6 రికార్డు నమోదు చేసిందట. అంటే ఒకటే ఇన్నింగ్స్లో 26 6 కొట్టడం అనేటువంటిది నేపాల్ చరిత్రలోనే అత్యధిక అని చెప్పేసి చెప్తుంది. ఇవి 5 ప్రపంచ రికార్డులు అయితే నమోదయ్యాయి ఒకటే గేమ్లో. సో వీటిని గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి. సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.